వెల్కమ్ బ్యాక్. ప్రజలు ఎవరి ఇళ్లను వాళ్ళు శుభ్రం చేసుకున్నారు, ఇతర పనుల కోసం పరుగులు తీస్తున్నారు. సరే, మరి చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ ఏం చేస్తోంది? గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన చెత్తని ఎలా తొలగిస్తోంది? ఇప్పుడున్న సిబ్బంది సరిపోతున్నారా? అంటువ్యాధులు రాకుండా తీసుకుంటున్న జాగ్రత్తలేంటి? వేలాది ఇళ్లు ధ్వంసం, గూడు కోల్పోయిన లక్షల మంది. ఇళ్ల మధ్యన వీధుల్లో ఎక్కడికక్కడే పేరుకుపోయిన టన్నుల కొద్దీ చెత్త. వరద లక్షల మందిని నిరాశ్రయాల్ని చేసింది. ప్రవాహపు తాకిడికి పూరి గుడిసెలు, రేకుల షెడ్స్ పై కప్పులు మొత్తం కొట్టుకుపోయాయి. ఇక అలాంటి ఇళ్లలోని సామాగ్రి గురించి మర్చిపోవడమే. కేకే నగర్, విరుంగుబాక్కం, కేశవర్తిని వంటి లోతట్టు ప్రాంతాల్లోని స్లమ్స్ చివరికి ఇలా మిగిలిపోయాయి. రోజు కూలీ చేసుకుని పైసా పైసా మిగుల్చుకుని కొనుక్కున్న వస్తువులు వరదలో కొట్టుకుపోయాయని బాధపడుతున్నారు ఇక్కడి పేదలు. ఎత్తుగా ఉన్న ప్రాంతాల్లో జనజీవనం సాధారణ స్థితికి చేరుకున్నా బాగా లోతట్టు ప్రాంతాల్లో ఇంకా ఇబ్బందులు ఉన్నాయి. వరద తగ్గిపోయింది, బాగా ఎండ కాస్తుండటంతో బురద కూడా ఎండిపోతోంది. అయితే వ్యర్థాలను తొలగించడంలో మాత్రం ఇబ్బందులు వస్తున్నాయి. ఇప్పటికీ దాదాపు 1,00,000 టన్నుల చెత్తను తొలగించారు మున్సిపల్ సిబ్బంది. అయితే ఇంకా చాలా ప్రాంతాల్లో అలాగే ఉండటంతో ఇతర జిల్లాల నుంచి ఇంకో 10,000 మంది సిబ్బందిని చెన్నై రప్పించి క్లీనింగ్ పనులు చేయిస్తున్నారు అధికారులు. Regular corporation vehicles around 500 and the vehicles from other outside is around 450. Around 950 vehicles were used and we employed 25,000 of corporation workers and as per our Honorable Chief Minister's order from other municipalities and local bodies we got 10,000 laborers moved into Chennai city and they all put into round the clock work. చెత్తను పూర్తి స్థాయిలో తొలగించాలంటే ఇంకొన్ని రోజుల సమయం పడుతుంది. ఈలోపు ఆ చెత్త కారణంగా అంటువ్యాధులు పెరిగే ప్రమాదం ఉంది. అందుకే సిటీని హై రిస్క్, సెమీ రిస్క్ జోన్స్ గా విభజించి వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం. అందుకు తగ్గట్టే బ్లీచింగ్, ఇతర కార్యక్రమాలను చేపడుతోంది. చాలా చోట్ల డ్రైనేజీ, మంచినీటి పైప్ లైన్స్ పగిలిపోవడం, అక్కడక్కడ రెండు కలిసిపోతుండటంతో ఆయా ప్రాంతాల్లో ఎక్స్ట్రా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. Now, from 4th day to 4th to 6th week, our primary concern has been communicable diseases like diarrhea, fever, jara. Similarly, this dengue type of diseases due to mosquitoes. So, what we did is, Honorable Chief Minister gave us clear directions. We put lot of preventive health camp. On one day, almost 1,130 health camps, with mobile camps to these areas, either side of the river. We kept and also in the affected areas. On a day, 1.5 lakh people are coming. Till now, almost 50 lakh people have gone to these camps for screening. Next, we have given bleaching powder house to house, half kg bleaching powder plus chlorine tablets. Third, we have put rapid response team to highly infested areas where this garbage was there, where to check up the fly and mosquito index. So last but not least, we also put up food safety teams to check up the street side food issues. కేవలం ఉచిత ఆరోగ్య శిబిరాలను పెట్టి ఊరుకోకుండా ఆయా శిబిరాలకు వచ్చి చికిత్స తీసుకునేలా ప్రజల్ని కూడా చైతన్యపరుస్తున్నారు ఆరోగ్య సిబ్బంది. ఆరోగ్యంలో ఏమాత్రం తేడా కనిపించినా వెంటనే శిబిరానికి రమ్మని కోరుతున్నారు. డాక్టర్స్ వచ్చి మేము చూసేసి వారికి బ్లడ్ టెస్ట్ కావాలంటే బ్లడ్ టెస్ట్, లేదు ఏది వేరే ఏమైనా టెస్ట్ కావాలంటే ఏది, లేదు మెడిసిన్స్లో ట్రీట్ చేయాలంటే మెడిసిన్స్ ఇచ్చేస్తాము, లేదు ఏదో ఫీడ్స్ వేయాలా, అవి ఫీడ్స్ వేయాలా, అదన్నీ మేము చేసుకున్నాం. వాళ్ళ డాక్టర్స్ ఇన్స్ట్రక్షన్ ఏం చెప్తారో అది మేము వచ్చి ఫాలో చేస్తాం. అందరికీ ఫ్రీ ట్రీట్మెంట్, అందరికీ ఫ్రీ ట్రీట్మెంట్ టెస్టులు కూడా అవును, అన్నీ ప్రభుత్వ పరంగా ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కొంతమంది బాధితులకు మాత్రం తిప్పలు తప్పడం లేదు. ముఖ్యంగా పునరావాస శిబిరాల నుంచి తిరిగి వచ్చిన నిరుపేదల పరిస్థితి ఘోరంగా ఉంది. అటు శిబిరాలను ఎత్తేశారు, ఇటు గూడు చెదిరింది. దాన్ని కప్పుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది. ప్రభుత్వమో స్వచ్ఛంద సంస్థలో బియ్యం, పప్పులు, దుప్పట్ల వంటివి పంపిణీ చేస్తున్నా ఎక్కడుండి వండుకోవాలి, ఎక్కడ పడుకోవాలన్నది చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. ఇప్పటికిప్పుడు ఇళ్లు, కప్పులు వేసుకోవాలంటే ఆర్థిక స్తోమత చాలదు. ఎక్కడ ఉండాలో తెలీదు. దాతలైనా ప్రభుత్వమైనా ఈ దిశగా ఆలోచించాలని కోరుతున్నారు పేదలు. భవిష్యత్తులో మళ్లీ రోడ్డున పడకుండా ప్రభుత్వం పక్కా ఇళ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు 1,000 కోట్ల రూపాయల వరద సాయం కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన తమిళనాడు ప్రభుత్వం నిధుల కోసం ఎదురు చూస్తోంది.
రోడ్డును పడ్డ మనుషులు ఇళ్లలోకి చేరుతున్నారు సరే, మరి రోడ్డెక్కాల్సిన వాహనాల సంగతేంటి? పెద్దగా దెబ్బతినని కొన్ని తిరుగుతూ ఉన్నా ఇంకన్నీ షెడ్స్లో ఉన్నాయి. రోజుల తరబడి నీళ్లలో నానిపోయిన కార్స్, బైక్స్ అసలు పనికొస్తాయా? షోరూమ్స్, షెడ్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది? జరిగిన నష్టమెంత? ఇన్సూరెన్స్ కంపెనీలు ఏమంటున్నాయి? క్లైమ్స్ అన్నింటినీ పరిష్కరిస్తే ఎన్ని వేల కోట్ల రూపాయల భారం పడుతోంది? ఆల్టో నుంచి ఆడి దాకా, ఇయాన్ నుంచి ఎండీవర్ దాకా బ్రాండ్తో పనిలేదు, రేంజ్ మాట అసలే లేదు. కార్ ఏదైనా కేర్ ఆఫ్ మెకానిక్ షెడ్డే. చెన్నైలో ఆటోమొబైల్ టెక్నీషియన్స్ కు ఇప్పుడు క్షణం తీరిక ఉండటం లేదు. ఇంకా చెప్పాలంటే 24 గంటలు చేసినా టైం సరిపోవడం లేదు. భీభత్సమైన వరద కార్లను ముంచేసింది, నీళ్లలో నాంచేసింది. 5 రోజుల పాటు నీళ్లలో అలాగే ఉండిపోవడంతో చాలా వాహనాలు స్టార్ట్ చేయడానికి కూడా వీలు లేకుండా ఉన్నాయి. ఇలా చెన్నైలో 1,00,000 కార్ల వరకు రిపేర్ చేయాల్సినవి ఉన్నాయి. టెక్నాలజీని బాగా వాడే వర్క్ షాప్స్ లో సైతం రోజుకు 40 నుంచి 50 కార్లకు మించి సర్వీసింగ్ చేయలేరు. ఆ లెక్కన ఇప్పుడు మునిగిపోయిన వాటిని రోడ్డెక్కించడానికి ఎన్నెళ్లు పడుతుందో అంచనా వేయలేకపోతున్నారు. డిమాండ్ను తట్టుకోవడానికి అన్ని కంపెనీలు ఊరి చివరన సర్వీస్ మేళా పెట్టాయి. ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో టెక్నీషియన్స్ ని రప్పించి పని చేయిస్తున్నాయి. ఈ మేళాకు రోజుకు 1000 దాకా వాహనాలు వస్తున్నాయి. అందుకే డిమాండ్ను తట్టుకోవడం కష్టంగా ఉంది. అన్నిటికీ ఒకే చోట రిపేర్ చేయాలంటే కష్టం కనుక కారు నీళ్లలో మునిగిన స్థాయిని బట్టి 3 భాగాలుగా విభజిస్తున్నారు. ఎంతవరకు మునిగింది, ఎన్ని రోజులు నీళ్లలో ఉందన్న వివరాలను ఫోన్లో చెబితే దాని ప్రకారం అంచనా వేసి ఎక్కడికి తీసుకురావాలో చెబుతున్నారు. ఆ ప్రకారం వెళ్లిన రోజుల తరబడి వెయిటింగ్ ఉంటుంది. వచ్చే నెల రోజుల వరకు బుకింగ్స్ అయిపోవడంతో ఇప్పుడు ఏదైనా కారును రిపేర్కు తీసుకొస్తామని ఫోన్ చేస్తే అవతల నుంచి నెల రోజుల తర్వాత రమ్మన్న సమాధానం వినిపిస్తోంది. Normally we used to get 50 vehicles for service on daily basis, but now we have almost 500 vehicles in this workshop. All these 500 vehicles are affected in the flood actually. We formed a separate team to attend all these vehicles with the support of all other co-dealers in other states and other districts, and also major contribution by Ford India Limited. The supports are given by Ford plant team. All the technicians are available here, okay, to carry out the work in a faster way. We formed a separate fast track, okay, which helps us to deliver the vehicle in a faster way. కంపెనీ కార్ రేంజ్ ని బట్టి ఇప్పుడున్న స్థితిలో వాటికి రిపేర్ చేయాలంటే 2 నుంచి 15 లక్షల రూపాయల దాకా ఖర్చవుతోంది. అంత పెట్టడం ఎందుకనుకుంటున్న కొంతమంది ఎక్స్చేంజ్ ఆఫర్స్ కి వెళుతున్నారు. ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా బయట నుంచి సిబ్బందిని రప్పించుకుని ఎస్టిమేట్స్ వేయిస్తున్నా ఎంతకీ తరగడం లేదు. దానికి తోడు ఒకేసారి క్లెయిమ్స్ అన్ని మీద పడితే తట్టుకోవడం కష్టం కనుక వీలైనంత జాప్యం చేసే ప్రయత్నంలో ఉన్నాయి. దశలవారీగా సెటిల్ చేస్తున్నాయి. దీంతో తమ దాకా వచ్చేసరికి ఏం కొర్రీలు పెడతారోనని కొంతమంది కస్టమర్స్ టెన్షన్ పడుతున్నారు. In the Chennai flood recently, many car owners suffered a lot of damage, and one thing that I felt was, irrespective of what car everyone owns, all of us were in trouble. Many cars that drowned, especially basement car parking places where the cars drowned fully, there is no way of repair, because I think that has to go for a replacement only. Due to flooding, the water has entered into the car, and up to the steering level the water was there, and it has damaged the seats, engine, everything. And there are already 500 to 600 vehicles which are badly damaged by the flooding, and it will take roughly 2 months. That is the ballpark estimated time what they had given. మొత్తం మీద ఇప్పుడున్న లెక్క ప్రకారం తీసుకున్న చెన్నైలో ఉన్న కార్లన్నీ రిపేర్ అయి రోడ్డెక్కడానికి ఎంత లేదన్నా ఇంకో 4 నెలలు పడుతుందన్నది సీనియర్ టెక్నీషియన్స్ మాట. కార్లే ఇలా ఉంటే ఇక 2 వీలర్స్ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది. దీంతో ఏ ఏరియాకు ఆ ఏరియాలో సర్వీస్ సెంటర్స్ పెట్టి బయట మెకానిక్స్ ను హైర్ చేసుకుంటున్నాయి కంపెనీలు. వరద నీటిలో మునిగిన సిటీ బస్సులు కూడా చాలా వరకు ఇంకా రోడ్డెక్కలేదు. అన్ని రిపేర్ అయి ప్రజలకు అందుబాటులోకి రావడానికి ఇంకా సమయం పడుతుంది. దీంతో కొన్ని ప్రైవేట్ సంస్థలు ఉచితంగా తమ బస్సుల్ని తిప్పుతున్నాయి. ఇప్పుడిప్పుడే జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంటున్నా తిరిగి పూర్తి స్థాయిలో ఇంతకు ముందులా కావటానికి ఇంకో 4-5 నెలలన్నా పడుతుందని అంచనా వేస్తున్నారు.
చెన్నై నగరం మహానగరంలో కార్పొరేషన్ ఓ పక్కన, మరోవైపు ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు కానీ, వ్యర్థ పదార్థాల తొలగింపు కానీ, పారిశుద్ధ్య పనులే కానీ, తర్వాత నగర వాసులకి, లోతట్టు ప్రాంత వాసులు ఎటువంటి అనారోగ్యానికి గురి కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్న ప్రభుత్వం కానీ, ఇటువంటి చర్యల వల్ల ప్రస్తుతం చెన్నై చాలా కోలుకుంది. చెన్నై తిరిగి కళకళలాడుతోంది. మరో కొద్ది రోజుల్లో పూర్వపు స్థితికి పూర్తిగా చేరుకుంటుందని కూడా ప్రభుత్వం పేర్కొంటోంది. కెమెరామెన్ సురేష్తో మెరీనా బీచ్ నుంచి వసుంధర ఎన్టీవీ. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.